మిద్దె తోటల పెంపకం టెర్రస్ గార్డెన్ అనేది ఇప్పుడు చాలా మంది చూస్తున్నాము. చాలా మంది డాబాల పైన చాలా ఆహ్లాదకరంగా పెంచుకుంటున్నారు. సో అవే వండుకొని, అవే పెంచుకొని, అవే వాటిని తీసుకొని స్వయంగా వండుకొని తింటున్నారు. అంటే బయట కూడా కొనకుండా వాళ్ళు ఆర్గానిక్ గా పెంచుకుంటున్నారు. సో ఇది అందరికీ ఒక మెసేజ్ కావాలని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. సో దీని మీద మనం స్పెషల్ గా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అని చెప్పి ఈ రోజు వాళ్ళు సమావేశం చేశారు. సో ఇంతమంది రావడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇంతమంది మిద్దె తోటల పెంపకం చేస్తున్నారు. సో మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఇంతమంది వచ్చారు, ఇంత అంటే చాలా వెళ్తుంది చెప్పాలంటే, చాలా ప్రజల్లోకి కానీ చాలా మంది వెళ్తుంది. ఆర్గానిక్ గా బయట ఇప్పుడు అంటే మందులు వేసి పెంచడం అలాంటివన్నీ చేస్తున్నారు. సో మన మేడ మీద మన సొంతంగా పండించడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాము. సో ఎలా అనిపిస్తుంది, ఇదేం చెప్తారు దీని గురించి? నమస్కారం అండి. ముందుగా ఇంత కుటుంబం ఒక చోటకి చేరింది అని అంటే దీనికి కారణం హరకర శ్రీనివాస్ గారు, తరువాత సోదరి సరోజ్ గారు ఎంతో కష్టపడి ఈ సంస్థని 2019 అక్టోబర్లో ఒక చిన్న వాట్సాప్ గ్రూప్గా తయారైన దాన్ని మెల్లమెల్లగా ఇంతమందిని మిద్దె తోట సాగుదారులందరినీ ఒకే వసుదైక కుటుంబంగా ఒక చోటికి చేర్చి ఈ రకంగా వారి పంటను వారే పండించుకొని వారే కన్జ్యూమ్ చేసుకునే విధంగా తీసుకురావడం జరిగింది. అట్లానే ఈ పంట వాళ్ళకి ఎక్కువ పండింది కూడా పక్కిళ్ళ వాళ్ళకి ఇవ్వటం థ్యాంక్స్ గివింగ్ లాంటిది ఇదో ప్రోగ్రామ్. సో సహజంగా దీని మీద ఈ మిద్దె తోట సాగు చేయడం అనేది కూడా ఊరికనే ఏదో ఒక అర్ధరాత్రి సింపుల్గా మనం రాత్రి విత్తనం పెడితే తెల్లారి మొక్క వచ్చేసేది కాదు. రైతులు ఎంత కష్టపడతారో దానికి డబల్ కష్టపడాలి. రైతు కనీసం పక్కన ఇంకో రైతు సలహా చెప్పేవాడు కాడిగట్టు మీదే ఉంటాడు, కానీ వీళ్ళ పరిస్థితి కాదు. ఒక్కొక్క ఊర్లో ఒక కాలనీలో ఒకళ్ళు పెడితే అదే ఊర్లో ఇదే ఈ కుటుంబానికి చెందిన వాళ్ళు ఇంకొక చోట ఎక్కడన్నా ఉండొచ్చు. వీళ్ళకి వాళ్ళు ఫోన్లో చూడాలి. సలహా కేవలం ఏదో ప్రాబ్లం వచ్చిందనే చెప్పొచ్చు, కానీ ఆ ఇబ్బంది ఏంటి అనేది కంటితో చూస్తే గానీ చెప్పలేం. కాడిగట్టున ఉన్న రైతు పక్క పొలానికి వెళ్ళి సలహా చెప్పడం ఎంత తేలిక. ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఆ కాలనీకి వెళ్ళి అది చూసి ఇది సమస్యని చెప్పుకోవడం వీళ్ళలో కష్టం. దీన్ని గుర్తించినటువంటి హరకర శ్రీనివాస్ గారు వారికి వాట్సాప్ గ్రూపులు పెట్టడం, నన్ను అడ్వైజరీగా పెట్టుకోవటం, వీళ్ళందరికీ ఫోటోలే చూసి సమస్యలు ఏవేవైతే వచ్చాయో వీటన్నిటిని ఈ రకంగా పరిష్కారం చేసుకోవచ్చు బయో ఫెర్టిలైజర్స్ ద్వారా, బయో ఇన్సెక్టిసైడ్స్ ద్వారా. అట్లానే జీవామృతం అవకాశం ఉన్నవాళ్ళు జీవామృతం, తర్వాత మాన్యశ్రీ కృష్ణచంద్ర గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఓడబ్ల్యూడిసి, ఎన్డబ్ల్యూడిసి, వ్యామ్, ఇటువంటి సొల్యూషన్స్ వీటన్నిటితో కూడా కషాయాలు, పాలేకర్ గారి కషాయాల మీద ఎక్కువ మంది ఆధారపడతారు కూడా. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం అండి ఇది. ఎవరి పంటలు వాళ్ళు పండించుకోవడం అనేది మాటలు కాదు, అది తిని పండించినప్పుడు అదే కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కలిగే ఆనందం కూడా మాటల్లో చెప్పలేదు. సో ఇప్పుడు చాలా మంది టెర్రస్ గార్డెనింగ్ చేసుకుంటున్నారు, కానీ చేయాలని చాలా మందికి ఉంటుంది, దాని మీద అవగాహన మాత్రం ఉండదు. సో ముందుగా పెట్టే వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇస్తారు మీరు? ఒకటేనండి, టెర్రస్ గార్డెన్ కూడా వ్యవసాయం లాంటిదే. కాకపోతే వ్యవసాయంలో అనేక రకాల విస్తృతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకటి కాకపోతే ఒకటి. టెర్రస్ గార్డెన్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ మనం చేసుకోవాలంటే ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం చాలా ముఖ్యమైనటువంటిది. ఆ ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించే క్రమంలో కావాల్సినటువంటి సలహాలు, సూచనలు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ ఇస్తుంది. ఎవరైనా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్లో జాయిన్ అవ్వదలిచిన వాళ్ళు అడ్మిన్స్కి కాంటాక్ట్ అయినా పర్వాలేదు. ఫేస్బుక్ పేజీ ఉంటుంది, వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ మాది నెంబర్ అని అంటే వాళ్ళే జాయిన్ చేసుకుంటారు వాట్సాప్ గ్రూప్లో. ఆయా ఊరిని బట్టి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రూప్ ఉంది. ఆ గ్రూప్స్ టైర్ 3 సిటీస్ నుంచి మెట్రోపాలిటన్ సిటీ వరకు కూడా ఎక్కడికక్కడ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లోనే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఏ సందేహాలు ఉన్నా కానీ నివృత్తి చేసే అవకాశం ఎక్కువ. ఇప్పటి వరకు ఇక్కడ ఏపీలో కానీ అలాగే అంటే విలేజెస్ లో కూడా పెంచుతున్నారు మొక్కల్ని. సో ఓవరాల్ గా ఎంత మంది ఉండొచ్చు ఈ టెర్రస్ గార్డెనింగ్ చేసేవాళ్ళు? టెర్రస్ గార్డెనింగ్ చేసేవాళ్ళు ఆంధ్ర తెలంగాణ వరకు 45,000 మంది ఉన్నారండి. అర్బన్ సిటీస్ ఇంకా మనకి చెన్నై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, బాంబే కానివ్వండి, నాగపూర్ కానివ్వండి, కోల్కతా కానివ్వండి, ఇటువంటి అన్ని కలుపుకున్నా కానీ దగ్గరగా మినిమం 70,000 పీపుల్స్ దాకా ఉన్నారు. 60 వాట్సాప్ గ్రూప్సే ఉన్నాయండి. అది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టెర్రస్ గార్డెనింగ్ చేయడానికి అంటే ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇది చేస్తే వాళ్ళకి మంచి జరిగేది ఏంటి? ఇక్కడ పాయింట్ ఏంటంటే దీని ఇంపార్టెన్స్ మంచి అనేది ఒక రికగ్నిషన్. మహిళలు కూడా స్వతహాగా మిద్దె తోటల మీదే వ్యవసాయం చేసి వాళ్ళ ఇంటికి కావాల్సినటువంటి కూరగాయలు, పూలు, పళ్ళు వంటి పండించుకోవచ్చు అని మహిళలకే ఒక రికగ్నైజేషన్ అందే అవకాశం దీనివల్ల దొరుకుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, పొదుపు. బయటికి వెళ్ళి కొనే అవకాశం ఏది ఉండదు, ఇంట్లో కొంత పొదుపు కూడా చేసుకోవచ్చు. ఈ చేసుకునే దాని మీద కూడా ఆదాయం సమకూర్చిన పొదుపు చేసిన వాళ్ళు అవుతారు. మూడో విషయం, ఇది భారత ప్రభుత్వం కూడా గుర్తించాల్సినటువంటి అంశం. ఇది మిద్దె తోటలు సాగు చేయటం వలన మీరు గమనించండి, మనకి ఈ వార్మింగ్ కూడా కొంత తగ్గుతుంది.
మనందరికీ తెలిసిందే, సిమెంట్ అనేది ఎక్కువ తీసుకుంటుంది, రాత్రి అయ్యేటప్పటికి ఎక్కువ రిలీజ్ చేస్తుంది, తద్వారా పొల్యూషన్ 2 రకాలుగా వస్తుంది. అదే టెర్రస్ గార్డెనింగ్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కంపల్సరీగా టెర్రస్ గార్డెనింగ్ పైన మీరు పందిరి కూరగాయలు ఇంకోటో ఏదో ఒక గార్డెనింగ్ చేసుకోవాలి అని చెప్పిన కనుక ఒక ఆర్డినెన్స్ లాంటిది ఏదైనా తీసుకురాగలిగితే అసలు ఈ ఇళ్ల మీద పడేటువంటి సూర్యరశ్మి అంతా కూడా ఈ ఆకులు తీసుకుని ఈ బిల్డింగ్స్ హీట్ ఎక్కడం ఆగిపోయి ఈ పొల్యూషన్ కూడా, ఈ వార్మింగ్ కూడా కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మేజర్ ఇష్యూ అన్నమాట. ఇందులో చేసుకోగలిగితే చాలా అద్భుతాలు చేయొచ్చు. టెర్రస్ గార్డెన్ 1 కాదు 2 కాదు, దట్ ఈస్ ద థింగ్. మెయిన్ మహిళలు అంటే ఖాళీగా ఉండకుండా, సో వాళ్ళ స్వతహాగా వాళ్ళే స్వయంగా సంపాదించుకునేలాగా ఖాళీగా ఉండకుండా ఇదొక అంటే ఏమంటారు హాబీ అనుకోవచ్చా? మహిళామూర్తులు ఖాళీగా అసలు ఉండరండి. ఎందుకు ఉండరనంటే పాపం వాళ్ళకి కుటుంబాలు సరిదిద్దుకోవటం, పొద్దున్నే పిల్లల్ని రెడీ చేసుకోవటం, భర్తకు కావాల్సినవి అందించుకోవటం, కుటుంబాలను చక్కదిద్దుకోవటం. ఈ తరువాత వీళ్ళకి కొంత లీజర్ పీరియడ్ ఉంటుంది. ఆ లీజర్ టైంని ప్రకృతి కోసం వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. ఆ ట్రాన్స్ఫార్మ్ అవ్వటం అనేది చాలా గ్రేట్. ఈరోజు మనకు తెలుసు, టీవీలో సీరియళ్ళు వస్తుంటాయి, సినిమాలు వస్తుంటాయి, ఇంకేదో చెత్త చెదరం చాలా వస్తుంటాయి. ఇడియాటిక్ బాక్స్ అని అంటాం మనం టీవీని. వాటిని కూడా పక్కన పెట్టేసి పిల్లల ఆరోగ్యం, పిల్లలు తినే ఆహారం, వాళ్ళ ఆయుష్ పెరగాలి, మనం పొల్యూషన్ లో బ్రతుకుతున్నాం, మన కుటుంబాలు బాగుండాలి, ఈ కాన్సెప్ట్ ని ఇక్కడికి వచ్చినటువంటి ఎంతమంది మహిళామూర్తులు ఎత్తుకెత్తుకున్నటువంటి ఒక ఉద్యమం ఇది. ఏ డాక్టర్ చేయలేంది, ఏ మిరకిల్స్ ఏది ఏ సమయంలో మనకు అవసరం అయ్యేటప్పటికి రావు. కానీ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల మనకు ఆరోగ్యం అనేది ప్రైమరీగా మనకు అందుతుంది. అదొక బాధ్యతగా తీసుకొని సమాజానికి ఒకంతు మేలు చేస్తూ, ప్రకృతికి ఇంకో రకంగా సేవ చేస్తూ మహిళలు తీసుకున్నటువంటి ఒక గొప్ప చర్య అని చెప్పచ్చు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్? అంటే మీ ఇంటి మీద కూడా ఉందా టెర్రస్? నేను యాక్చువల్గా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ న్యాచురల్ ఫార్మింగ్కి. సో న్యాచురల్ ఫార్మింగ్లో ఒక ఫస్ట్ మెట్టు ఏంటంటే కిచెన్ గార్డెన్స్ పండించుకోవటం. సో ఇందాక అడిగారు మీరు, సో అంటే ఇది ఏది ఇవ్వలేనటువంటి ఆనందం ఆరోగ్యం అండి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలి అంటే ప్రతి మహిళ కూడా ఎవరి కూరగాయలు వాళ్ళు పండించుకోవడం అనేది జస్ట్ హాబీనే కాదు, ఒక లోపల నుంచి వచ్చే ఆనందం. మన ఇంట్లో ఒక చిన్న పువ్వు పూస్తేనే 25 సార్లు చూసుకుంటాం మనం. సో అలాంటిది తన రోజువారీ అవసరాలకి మొత్తం కావాల్సినటువంటి కూరగాయలు తన ఇంటి నుంచి తను తీసుకోవడంలో ఉన్నటువంటి తృప్తి ఇంకా దేంట్లో రాదు. సో ఇలా ఏంటంటే మేము కూడా ప్రకృతి వ్యవసాయం డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, నా పేరు రాజ్కుమారి, గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ నేను. సో మేము ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో కూడా ఎటువంటి ఎరువులు, పురుగు మందులు లేకుండా చేసేటువంటి వ్యవసాయానికి మొదటి స్టెప్గా కిచెన్ గార్డెన్స్ కానివ్వండి, ఈ న్యూట్రీ గార్డెన్స్ కానివ్వండి, మిద్దె తోటలు కానీ ప్రమోట్ చేస్తూ ఉంటాము. మరి ఈ రోజు మమ్మల్ని కూడా ఈ ప్రోగ్రామ్కి పిలవటం ఆనందదాయంగా ఉంది. ఇంతమంది మహిళలు అంటే ఇప్పుడు ఏది చూసినా డాక్టర్ ఏదన్నా తినమన్నవాడు అంటే దాని నిండా కెమికల్సే ఉంటాయండి. సో అంటే మెయిన్గా ఈ రోగాలన్నిటికీ కారణం ఏంటంటే కెమికల్సే. సో కెమికల్ లేని ఫుడ్, పాయిజన్ లేని ఫుడ్ తినటం అనేది అంతకు మించిన అదృష్టము ఈ రోజుల్లో ఏది ఉండదు. అందులో ముఖ్యంగా మహిళ తన కుటుంబ ఆరోగ్యం గురించి తను పట్టించుకున్నట్టు ఎవరుండరు. అందులో ఇక్కడ ఏంటంటే అండి న్యూట్రియంట్ డెన్స్ అంటాం. ఈ కూరగాయల్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ ఇంకెక్కడా ఉండవు. యాంటీ ఆక్సిడెంట్స్ ప్రతిదీ అంటే విటమిన్ సికి ఒక ట్యాబ్లెట్, డికి ఒక ట్యాబ్లెట్, కాసేపు ఎండలో నుంచోవటం, ఇంకొకటి ఈకి ఇంకొక క్యాప్సిల్, ఇట్లా రకరకాలకి అంటే ప్రతి దానికి ప్రతి విటమిన్కి ఒక క్యాప్సిల్ వేసుకునే బదులు మన దాంట్లో పండేటువంటి మన కూరగాయల్లోనే అన్ని రకాల విటమిన్స్ మనం తినే ఫుడ్లో ఉండాలి. మన ఆరోగ్యమే, మన ఆహారమే మన ఔషధ్, మన మెడిసిన్ అనమాట. మనం తీసుకునేటువంటి ఆహారం నుంచే మనకు అన్ని విటమిన్స్ వెళ్ళాలి, కానీ నువ్వు ప్రతిదానికి ఒక విటమిన్ వేసుకోకూడదు. సో ఇంత ఈ మిద్దె తోట నుంచి వచ్చేటువంటి కూరగాయల్లో అన్ని పోషకాలు ఉంటాయి. సో మనం ఒకప్పుడు ఒక్క యాపిల్ తింటే వచ్చేటువంటి న్యూట్రియంట్స్ ఇప్పుడు 10 యాపిల్స్ తినాల్సి వస్తుంది. సో అదే ఇక్కడ 1/2 కేజీ వంకాయల నుంచి తినేటువంటి ఈ ఫుడ్ ఏదైతే ఉందో, సో ఇది ఆ కెమికల్వి 4 కేజీలు తిన్నా రాదండి, ఏమి లేదు అసలు. అంటే అంతా కూడా జీరోనే కాకుండా ఈ కెమికల్స్ అన్ని మనలోకి వెళ్ళిపోతున్నాయి. సో పార్ట్కి ఒక రోగం వస్తుంది, సో పార్ట్కి ఒక డాక్టర్ వస్తున్నాడు. సో మనము వాటన్నిటికీ ఏది రాకుండా చేసుకోవాలంటే, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించేటువంటి ఈ మిద్దె తోటలు ఫస్ట్ స్టెప్. తర్వాత ఏంటంటే ఈ రైస్ కూడా మనం అన్ని తినాలి దాంట్లో నుంచి. అంటే ఒక్క కూరగాయలే తింటాము కాదండి, ప్రతిదీ కూడా. సో ప్రతిదీ కూడా కల్తీ అవుతుంది, ప్రతి దాంట్లో కూడా కెమికల్స్, విపరీతమైన కెమికల్స్. సో మేము అందులో అగ్రికల్చర్ డిపార్ట్మెంటు,
సో మేము ఇండిస్క్రిమినేట్ యూజ్ అయిపోతుంది. సో ఏంటంటే విచక్షణ రహితంగా వాడటము అనేదే మనకి ఒక గొడ్డలు పెట్టి అయిపోయింది. కాబట్టి దాన్ని మూలాల్లోకి వెళ్దాము అనే దాంతో వచ్చాము, బ్యాక్ టు రూట్స్. సో అనే దాంట్లో ఏకంగా ఏంటంటే అందులో ఇప్పుడు మీతో ఇంతకుముందు మాట్లాడినటువంటి సరోజ్ కాంత్ గారు అయితే నాకు 2018లో మా ప్రకృతి వ్యవసాయం మొదటి బ్యాచ్ ఫార్మర్ వారి ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. అంటే ఒక గ్రూప్ కి ఒక 60,000 ఫార్మర్స్ ని మార్చగల సత్తా ఇచ్చామన్నమాట ప్రకృతి వ్యవసాయం ద్వారా వారికి. వారు మాట్లాడుతుంటే నిజంగా వారి ట్రాన్స్ఫర్మేషన్ వెరీ ఇన్స్పైరింగ్ అనిపించిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఇంటి మీద ఉందా మిద్దె తోట పెంపకం చేస్తున్నారా? నా పేరు అమలకుమారి. నేను పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నానండి. మా ఇంటి మీద మిద్దె తోట గత 6 సంవత్సరాల నుంచి కూడా మిద్దె తోట మెయింటైన్ చేస్తూ ఉన్నాము. అందరూ అంటుంటారు, మేడం మీరు ఇంత బిజీలో కూడా ఇంత డ్యూటీ చేస్తూ కూడా మీ ఇంట్లో ఇంత చక్కగా మిద్దె తోటను మెయింటైన్ చేస్తున్నారా అని విజిటర్స్ ఎక్కువ ఉంటారు మా మిద్దె తోట చూడటానికి. ముఖ్యంగా ఏంటంటే ఒక మహిళ తాను వండిన వంట తన ఇంటిళ్ళ పాదికి తన పిల్లలకి భర్తకి అందరికీ పెట్టుకోవటమే కాకుండా తాను పండించిన పంట అది ఆరోగ్యకరమైన పంట, మరీ ముఖ్యంగా ఆ రసాయన ఎరువులు పురుగు మందులు అవశేషాలు లేకుండా కేవలం ప్రకృతి వ్యవసాయ విధానంలో జీవామృతం, ఘనజీవామృతం, మరి ద్రవజీవామృతం, కషాయాలు ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటూ దేశవాళీ విత్తనాలు ఉపయోగించుకుంటూ తను పండించిన పంట ఆహార ఉత్పత్తుల్లో కలిపి తన ఆహారంలో కలిపి వండి ఆ వంట చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. అంటే బయట నుంచి మార్కెట్లో నుంచి తెచ్చిన వంకాయలు కానీ టొమాటో కానీ లేదా ఈవెన్ ఆకుకూరలు అయినా సరే, అది గోంగూర కానీ తోటకూర కానీ సరిగా ఉడకవు, టేస్ట్ ఉండదు, చాలా అంటే వండినా కానీ అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. అదే ఈరోజు మన ఇంట్లో వంట చేయాలి అంటే ఉదయాన్నే లేవగానే మిద్దె తోటకి ఒక్కసారి విజిట్ చేసినట్లయితే మా కూరగాయలు ఏమేమి ఉన్నాయో చూసుకొని కనీసం కరివేపాకు కూడా మన మిద్దె తోటలోది కట్ చేసుకొని రావడం, లేదా ఫ్రెష్ తాజా ఆకుకూరలు కట్ చేసుకోవటం, వంకాయలు టొమాటోస్ ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఎంత టేస్ట్ ఉంటుందంటే అండి అసలు అదొక అమృతం లాగా ఉంటుంది అనమాట. అదొక ఆనందం. ముఖ్యంగా ఏంటంటే మన ఇంట్లో పండినవి, మనం పండించినవి, అవి పూత ఎప్పుడు వస్తుందా, కాయలు ఎప్పుడు వస్తున్నాయి అని ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. కానీ ఈ మిద్దె తోట పండించడం అనేది అంత ఈజీ కాదండి, కొంచెం శ్రమ పడాలి. ఆ శ్రమ పడటం అంటే దీనిలో అభిలాష అనేది ఉండాలి, ఒక ప్యాషన్ ఉండాలి. మిద్దె తోట మనం ఎక్కువగా చేయాలి అంటే అది ఒక ప్యాషన్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే అది పైన ఇప్పుడు మనం డాబా మీద డాబా వేసుకున్నాము, ఇంకా పై ఫ్లోర్లు వేసుకోలేము అంటే అన్ని 5th ఫ్లోర్ వరకు వేసుకున్నాము. అక్కడ మనం సిమెంట్ తోటి తొట్టిల్లాగా కట్టేసుకొని మిద్దె తోట మొక్కలు పెట్టుకోవచ్చు. లేదంటే మనం ఒక ఫ్లోరే వేసుకున్నాము, ఫ్యూచర్లో ప్లాన్ ఉంది అన్నప్పుడు మన కంటైనర్స్ అంటే అవి గ్రో బ్యాగ్స్ కావచ్చు, ప్లాస్టిక్ బకెట్లు కావచ్చు, పెరుగు డబ్బాలు, పెయింట్ డబ్బాలు, లేదా వాటర్ బబుల్స్, ఇలా ఇవన్నీ కూడా అంటే వేస్ట్ ఎక్కువగా ఉపయోగించకుండా వేస్ట్గా ఉన్నవన్నీ కూడా మనం ఉపయోగించే విధంగా మలుచుకొని వాటిల్లో మనం మట్టి డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి ఎర్రమట్టి కానీ ఘనజీవామృతము, వేప పొడి, వేప గింజల పొడి, ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇలా ఇవన్నీ కలిపి పెట్టుకోవటం వల్ల చాలా ఆరోగ్యకరంగానే ఉంటుంది. అన్ని రకాలు అంటే మనకి కేవలం ఒక ఆకుకూరలు కూరగాయలే కాదండి, పండ్లు. మా ఇంట్లో అయితే డ్రాగన్ ఫ్రూట్ ఎంత బాగా వస్తుందంటే మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఆ డ్రాగన్ చాలా ఆరోగ్యానికి ఇప్పుడు క్యాన్సర్ రాకుండా, షుగర్ రాకుండా, డయాబెటీస్ ఇవన్నీ ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. దానిలో అన్ని పోషకాలు ఉంటాయి. మరి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఒక సమాధానం చెప్తుంది డ్రాగన్ ఫ్రూట్. దానికి మేనేజ్మెంట్ చాలా తక్కువ, అంటే చాలా తక్కువ వాటర్తో పండించవచ్చు. ఇలా అంటే మిద్దె తోటలో వాటరింగ్ అనేది కొంచెం ఇబ్బంది అండి. ఆ వాటరింగ్ చేసుకోవడానికి మనం పైన ఫాగర్స్ లాగా లేదా డ్రిప్ అనేది ఇలా అరేంజ్ చేసుకున్నట్లయితే కొంచెం సులువుగా ఉంటుంది.